ఆశీర్వాద బీజాలు 27 మార్చి 2026. నా ప్రియులారా, మన ప్రభువు తన మాటలలో, వాగ్దానాలలో మరియు కార్యాలలో అత్యంత నమ్మకమైనవాడు. ఆయన మీకు వాగ్దానం చేసినదంతా తప్పకుండా నెరవేరుతుంది. మీ మార్గంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అవి ఆయనకు ఏమాత్రం ప్రాముఖ్యమైనవి కావు. దేవుడు పరిస్థితిని మీకు అనుకూలంగా మరియు మేలుగా మార్చగలడు. యెషయా 26:3 ఇలా చెబుతోంది, ఎవనినైతే నీయందు నమ్మికయుంచి మనస్సు స్థిరముగా ఉంచునో వానిని నీవు సంపూర్ణ సమాధానముతో కాపాడుదువు. మనం బైబిలును పరిశీలిస్తే యేసు శిష్యులు సముద్రంలో ఒక పెద్ద తుఫానులో చిక్కుకున్నారు. అలలు బలంగా ఉండటంతో పడవ నీటితో నిండిపోతుండగా శిష్యులు భయపడ్డారు. అయితే వారితో ఉన్న యేసు, నిశ్శబ్దంగా ఉండు అని తుఫానును గద్దించగా వెంటనే తుఫాను ఆగిపోయింది. ఇశ్రాయేలీయులు తమ ఎదుట ఉన్న ఎర్ర సముద్రాన్ని చూసి భయపడ్డారు మరియు వారు ముందుకు వెళ్లలేకపోయారు, ఎందుకంటే ఫరో మరియు అతని గొప్ప సైన్యం వారిని సమీపిస్తూ ఉన్నారు. అయితే వారితో ఉన్న దేవుడు గాలిని పంపి ఎర్ర సముద్రాన్ని ఎండబెట్టగా ఇశ్రాయేలీయులు దాని గుండా క్షేమంగా దాటి వెళ్లారు. నా ప్రియులారా, మీరు దేవునియందు విశ్వాసముంచినప్పుడు, ప్రతిదీ దేవుని అదుపులో ఉందని మీరు గ్రహించినప్పుడు మీ హృదయంలో భయం ఉండదు, కానీ దేవుని శాంతి రాజ్యమేలుతుంది. త్వరలోనే నమ్మండి. మీ చింతలు శాంతిగా మారుతాయి. మీ చింతలు శాంతిగా మారుతాయి. మీ వైఫల్యాలు విజయాలుగా మారుతాయి. ప్రార్థిద్దామా? దయగల పరలోక తండ్రి, ప్రతి పరిస్థితిలోనూ మీ శాంతితో మమ్మల్ని నింపినందుకు మీకు వందనాలు. మా హృదయాలు కలత చెంది ఆందోళన చెందుతున్నప్పుడు మా మనస్సులను మీపై నిలిపి మిమ్మల్ని పూర్తిగా విశ్వసించేలా మాకు సహాయం చేయండి. మమ్మల్ని కలవరపరిచే ప్రతి తుఫానును శాంతపరిచి మీ పరిపూర్ణ శాంతితో మమ్మల్ని కాపాడండి. సాటిలేని యేసుక్రీస్తు నామంలో మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మా మంచి తండ్రి.